జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే నువ్వు ప్రజలను మోసం పెడుతున్నావు, మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు. లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతోంది. అమరావతికి చట్టబద్ధత, దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేస్తున్నాడు, చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈరోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా డౌట్ వచ్చేది. ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే. దట్ డజంట్ మీన్ దాన్ని ఏదో చేస్తారని కాదు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత 20లో 20 ఆయన అప్పట్లో మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ మొన్నెప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు మళ్ళీ నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటీషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు, లేదా పార్లమెంట్లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా చేయమని. ఇంకా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదన ఏదైతే అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పెట్టారో దాని మేరకు చట్టం కూడా చేశాము. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని. దాన్ని 3 ముక్కలాటని ఎగతాళి చేయడమే కాకుండా పేకాటతో పోలుస్తూ మరి ఆయన దృష్టిలో ఈ ప్రాంతాలన్నీ ఏమంటారు పేక ముక్కలేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. అది ఈ రోజు కూడా అది కామెంట్ చేయడమే కాకుండా అక్కడ కూడా నిన్న దాని గురించి సెలబ్రేట్ చేసుకోవాలంట. ఇక్కడ సంబంధించినంత వరకు ఒక ప్రాంతానికి సంబంధించిన రాజధాని ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు అది ఏదో అసాధ్యమైంది నువ్వు తీసుకొస్తే దాని గురించి ఎక్కడన్నా అందరు రాష్ట్రం అంతా